జై గురుదేవ్. డియర్ ఫ్రెండ్స్, మైత్రేయ ముహూర్తం అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రద సమయం. ఈ తేదీల్లో అప్పుల్లో కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తే అప్పులను త్వరగా వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుందని మనకి తెలుసు. బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించుకోవచ్చు. ఈ ముహూర్తంలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన ఒక్క సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా తీర్చేసే అతి విలువైన ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తం. ప్రతి నెల 2 సార్లు వచ్చే ఈ పవిత్ర ముహూర్తం ఈ నెలలో 3 సార్లు వచ్చిందండి. ఆ రోజులు ఎప్పుడెప్పుడు చూసేద్దామా? దాంతోపాటు ముందుగా ఈ పవిత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలిగించే చిన్న టిప్స్ ఈరోజు కొన్ని చెప్పుకుందామండి. కేవలం డబ్బు మాత్రమే కాదు, ధనవంతులైనా కూడా ఎన్నెన్నో కోరికలతో సతమతమయ్యే వ్యక్తులు కూడా ఉన్నారు. అంతేగాక తమ తమ స్థితిగతుల్లో నిత్యాభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యథావిధిగా శ్రీ మహాలక్ష్మిని అర్చించి తదనంతరం ప్రతిరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని ఒక మాల అంటే 108 సార్లు చొప్పున జపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. భక్తి శ్రద్ధలు, శుచి శుభ్రాలు చాలా ప్రధానం సుమా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమో భగవతి మమ సమృద్ధో జ్వలజ్వలమేం సర్వసంపదో దేహి దేహి మమ అలక్ష్మీం నాశయ నాశయ. ఇది 108 సార్లు చొప్పున నిష్టగా 41 రోజులు ఒకే ఆసనంపై కూర్చుని పఠిస్తే రుణశేషం ఉండదు, లక్ష్మి వృద్ధవుతుంది. మర్చిపోకండి, దీన్ని తప్పక పాటించేవారు లక్ష్మీ కటాక్షం తప్పక పొందుతారు. సరే, అప్పులు తిరిగి చెల్లించడానికి శుభప్రద సమయం శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ నెలలో ఎదురు చూస్తున్న పవిత్ర మైత్రేయ ముహూర్తం రేపే మొదటి ముహూర్తం. మైత్రేయ యోగా మే 2026. మొదటి ముహూర్తం మే 3, 2026 ఆదివారం రాత్రి 7:45 ప్రారంభమై రాత్రి 10:03 ముగుస్తుంది. మరి రెండో ముహూర్తం మే 15, 2026 శుక్రవారం తెల్లవారుజామున 3:59 ప్రారంభమై ఉదయం 5:34 ముగుస్తుంది. ఇక మూడో ముహూర్తం మే 30, 2026 శనివారం సాయంత్రం 5:58 ప్రారంభమై రాత్రి 8:17 ముగుస్తుంది. మరి ఈ పవిత్రమైన ముహూర్తాన్ని అందరం కూడా చక్కగా ఉపయోగించుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే సుజన సుఖినో భవంతు.